స్పర్శ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. జగన్మోహన్ రెడ్డి మార్క్ నమ్మకం ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. కళారాధన సాంస్కృతిక సంస్థచే వేసవిలో విద్యార్థులకు ఉచితంగా కళలపై శిక్షణ తరగతులు. పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చిన సిపిఎం నాయకులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆర్జీఎం, శాంతరం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అత్యంత పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంల బాక్సులను భద్రపరిచిన ఆర్జీఎం, శాంతరం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపట్టిన భద్రతా పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలకున్న సీళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని స్ట్రాంగ్ రూమ్లు సీసీ కెమెరాలతో కనెక్ట్ చేయబడి వెబ్కాస్ట్ అవుతున్న దృశ్యాలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీ అనంతరం సందర్శకుల రిజిస్టర్లో వారు సంతకాలు చేశారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ప్రాంతాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఆర్జీఎం, శాంతరం ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మకమైన ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఈ నెల 13వ తేదీన ముగిశాయి. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా రాజకీయ చర్చలే. ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణ చేస్తున్నారు. గెలుపు ఓటములు జూన్ 4వ తేదీన తేలనున్నాయి. ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సరళి అందరినీ గందరగోళంలో పడేసింది. ఓటింగ్ పెరిగితే అది సాధారణంగా యాంటీ గవర్నమెంట్ ఓటని అందరి విశ్లేషకుల రొటీన్ డైలాగ్. అయితే అందుకు భిన్నంగా సంక్షేమం అందిస్తున్న జగన్ కోసం ఓటింగ్ పెరిగి ఉండొచ్చు అన్నది జగన్ శిబిరం వాదన. బహుశా దేశ చరిత్రలో ఎన్నికలు పూర్తయ్యాక కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని సంక్లిష్ట పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తుందంటూ విశ్లేషకుల మాట. కానీ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలకున్న నమ్మకం, జరిగిన ఎన్నికల్లో వేసిన ఓట్లు వైసీపీకే వచ్చాయన్న బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు ఏ మాత్రం సడలలేదనిపిస్తుంది. నేరుగా సంక్షేమ పథకాలను అందించడం ద్వారా పల్లెల్లో బలమైన ఓటింగ్ సంపాదించుకున్నాడు. 1వ తేదీన ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ను అందించే తీరు వైసీపీకి బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అవ్వాతాతల, వితంతు, దివ్యాంగుల ఓట్లు గంపగత్తుగా జగన్ కే పడ్డాయనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇక్కడ సరైన ఉదాహరణ కాకపోయినా ఇటీవల జరిగిన ఓ సంఘటనను గుర్తు చేయాలి. వైసీపీకి ఓటు వేసిందని ఓ యువకుడు తన తల్లిని బుర్రబద్దలు కొట్టేశాడు. బహుశా అతడు యాంటీ జగన్ అయ్యుండొచ్చు. అంటే ఒక ఇంట్లో స్ప్లిట్ ఓటింగ్ పడింది అనేది సుస్పష్టమైంది. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ, మరీ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ శాతం జగన్ కే తమ కృతజ్ఞతను చాటుకున్నట్లు కనిపిస్తుంది. ఇంటి పట్టాలు అందుకున్న వారిలో అధికులు జగన్ కి ఓటేశామని చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇల్లు అనేది చాలా పెద్ద విషయం. పథకాలు అందుకున్న ప్రతి లబ్ధిదారులు బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అందుకే వైసీపీ జెండాకే మద్దతు పలికారని తేటతెల్లమవుతున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మహిళలు, వృద్ధుల ఓట్లలో అధిక శాతం జగన్ కే వేశారని, వీరికి తోడుగా వైసీపీ క్యాడర్, వైఎస్ఆర్ అభిమానులతో పాటుగా కూటమిని వ్యతిరేకించే వారంతా జగన్ కే ఓటేశారు. సో గెలుపు ఓటములు పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం తనను గెలిపిస్తుందనే నమ్మకం, దేవునిపై, ప్రజలపై విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నికల ఫలితాల కోసం మరో 15 రోజులు ఓపిక తప్పదు.
తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని గుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వారి కుటుంబం అది మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా అమ్మ ఒడి పథకం చదువు కొనలేని కుటుంబాలలో వెలుగు నింపే కిరణం అమ్మ ఒడి పథకం తమ బిడ్డ ఉన్నతికి కష్టించి ప్రతి తల్లి పొందే వరం మహిళా సంక్షేమముకై ఆనాడు కృషి చేసే రాజశేఖరుడు మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు మహిళా సంక్షేమముకై ఆనాడు కృషి చేసే రాజశేఖరుడు మళ్ళీ స్త్రీ సంరక్షణకై కదిలినాడు మా జగన్మోహనుడు అమ్మవలే మమ్ము పాలిస్తూ నాన్నవలే సంరక్షిస్తూ పేద పిల్లల ఉన్నతి కోసం ఎంతగానో ఆలోచిస్తూ అమ్మ ఒడి అనే పథకంతో ప్రతి అమ్మ కష్టాలు తీర్చుతున్నాడు నంద్యాల టౌన్ మున్సిపల్ హైస్కూల్ నందు వేసవి సెలవులలో కళారాధన సాంస్కృతిక సంస్థలచే విద్యార్థులకు 20 కళలలో ఉచితంగా సుశిక్షితులైన శిక్షకులచే నేర్పించడం జరుగుతుందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ రవికృష్ణలు పేర్కొన్నారు. దాదాపుగా 400 మంది వివిధ కళలలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళారాధన నిర్వాహకులు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా నంద్యాలలో కళారాధన అనే సాంస్కృతిక సంస్థ ద్వారా వివిధ కళలలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితం నిస్సారం కాకూడదని, జీవితంలో కళలనే ఉప్పుని వేస్తే సారం అవుతుందని తెలిపారు. కళా సాధన, కళా తపస్సు, కళాభిమానం కలిగి ఉండాలని తెలిపారు.
విద్యార్థులు కళలను నేర్చుకున్నట్లయితే వారిలో వేదిక భయం, బెరుకు భయం పోతుందని ధైర్యంగా పాల్గొంటారన్నారు. బిజీ జీవితంలో జీవితం నిస్సారం కాకుండా కళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దేశానికి రాష్ట్రానికి నేడు సుందరయ్య స్ఫూర్తిదాయక విధానాల ఆవశ్యకత పెరిగిందని, సుందరయ్య ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ మరియు సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభను నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ, దేశానికి రాష్ట్రానికి నేడు సుందరయ్య స్ఫూర్తిదాయక విధానాల ఆవశ్యకత పెరిగిందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు ఒకే భాష కలిగిన ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందని ఇచ్చిన నినాదం దేశమంతా వేగంగా వ్యాపించింది. అది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారి తీసిందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్న ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా ఈ ఉద్యమాలు నడిచాయని తెలిపారు. నాడు రాష్ట్రంలో జమీందారు వ్యతిరేక పోరాటాలు, వీర తెలంగాణ సాయుధ పోరాటాలు కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాది వేశాయని, ఈ పోరాటాలన్నీ సుందరయ్య అగ్రభాగాన ఉండి నడిపించారని తెలిపారు. 1951 ప్రథమ పార్లమెంటులో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నుండి ఎక్కువ మంది ఎంపీలుగా ఎన్నికయ్యారని, సుందరయ్య ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారని తెలిపారు. సుందరయ్య సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారన్నారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, ముఖ్య పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కేఎండి గౌస్, లక్ష్మణ్, వెంకటలింగం, పార్టీ నాయకులు శివ, జైలాన్, సుబ్బారావు, సాయికృష్ణ, హరి, రామరాజు తదితరులు పాల్గొన్నారు. భావంతో కూలీల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, కష్టజీవుల కోసం, మహిళల కోసం ఆ రకంగా అకుంఠిత దీక్షతో కృషి చేసి నిరంతరం వారి కోసమే పాటుపడుతూ ఆ రకంగా చివరి వరకు ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించాడు. మరి చిన్న వయసులోనే చదువుకునేటువంటి ఇంటర్మీడియట్, 10th ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి వయసులోనే స్వాతంత్రోద్యమానికి ఆకర్షితులై కాంగ్రెస్ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ, గాంధీ యొక్క పిలుపులలో పాల్గొంటూనే మరోవైపు సంపూర్ణ స్వాతంత్రం కావాలి, ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్రం కొరకు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రకంగా రాదు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రకంగా సంపూర్ణ స్వాతంత్రం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకొని దక్షిణ భారత ప్రాంతంలో అనేక రాష్ట్రాల్లో ఆ రకంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించి పెద్ద ఎత్తున కూలీ పోరాటాలు, పెద్ద ఎత్తున రైతుల పోరాటాలు, పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు ఆ రకంగా పెద్ద ఎత్తున నిర్మించినటువంటి మహనీయుడు సుందరయ్య గారు.
మరి 1945 నుంచి 1948 వరకు కూడా తెలంగాణ పోరాటానికి నాయకత్వం ఇచ్చినటువంటి మహనీయుడు సుందరయ్య గారు. ఈరోజు ఉత్తుత్తి తెలంగాణలో ఉత్తుత్తి నాయకులు, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మేము తెలంగాణ పోరాటం చేసినామని చెప్పుకుంటాం. ఎవరు చేయలే పోరాటం. తెలంగాణ పోరాటం చేసిందే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆ రకంగా పోరాటం చేసింది. 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిచ్చినారు. 4,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ రోజు చనిపోవడం జరిగింది. దానికి నాయకత్వం ఇచ్చినటువంటి వాడు సుందరయ్య గారు. అదే బృందవానికే భూమి కావాలని చెప్పేసి ఏదైతే నినాదించుకున్నారో జాగీర్దార్ వ్యవస్థ, జమీందారు వ్యవస్థ పోవాలి, దున్నేవానికే భూమి కావాలని చెప్పేసి ఏదైతే నినాదం తీసుకొని దానికోసం పోరాడి 10 లక్షల ఎకరాల భూములు పంచినటువంటి మహనీయుడు సుందరయ్య గారు. ఆ రకంగా పేదవారికి అందరికి భూమి కావాలి, పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి, అందరికీ పని కావాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు కావాలి, కుల మత తేడాలు లేకుండా సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి మహనీయుడు సుందరయ్య గారి వర్ధంతి ఈ రోజు జరుపుకుంటున్నాం. ఆయనకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు మహనీయులు సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా సుందరయ్య గారు అయితే మత సామరస్యం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల సుఖ సంతోషాల కోసం జీవించి ఉన్నారో, పోరాటం చేసి ఉన్నారో, అటువంటి పోరాట స్ఫూర్తితోనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆర్ఎస్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగాను అట్లా ప్రజలు అనేక భారాలు మోపుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ద్వారానే సుందరయ్య గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అవుతామని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రేపు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ సుందరయ్య గారు ఏదైతే ఈ దేశం సుసంపన్నంగా ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు, కష్టజీవులకు తగినంత ఫలితాలు రావాలా, దున్నేవాడికి భూమి కావాలని చెప్పి ఆశయాలు పెట్టుకొని పనిచేశాడు. అటువంటి ఆశయాల్ని రాబోయే కాలంలో కూడా ఈ వర్ధంతి సందర్భంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ పద్ధతుల్లో దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటాలని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధపడాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్. జగన్మోహన్ రెడ్డి మార్క్ నమ్మకం, ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. కళారాధన సాంస్కృతిక సంస్థచే వేసవిలో విద్యార్థులకు ఉచితంగా కళలపై శిక్షణ తరగతులు. పుచ్చులపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చిన సిపిఎం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.